హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, ఇక్కడ మంట వేసుకున్నాం. ఎందుకు మంట వేసాం చూడండి ఒకసారి. ఇక్కడ చూడొచ్చు చేపలు, అలాగే పీతలు, నంతకాయలు అంటారు కదా, వాటిని కాల్చాం. నిప్పుల్లో పోసి కాల్చేసి ఇప్పుడు వీటిని అంటే దీంట్లో చేపలు, నంతకాయలు అంటే చిన్నవి పెద్దవి రకరకాలుగా అన్నీ ఉన్నాయి. బాగా కాల్చాము. దీనికోసం ఉప్పు, మిరప్పొడి వేసి మిక్స్ చేసి కలిపి పెట్టుకున్నాం. ఇప్పుడు మనము ఈ చేపను టేస్ట్ చేస్తాం. ఇలా బాగా కాల్చిన చేపను ఇట్లా ఓపెన్ చేసుకున్నాము. దీంట్లో కొద్దిగా మనం కలుపుకున్న ఉప్పు అలాగే మిరపకాయ కలుపుకొని బాగా దీనికి రాసుకొని సూపర్, మంచి టేస్ట్ ఉంది. మనం ఇంట్లో చేసుకున్న చేప వేపుడు కంటే కూడా చాలా అద్భుతమైన టేస్ట్. ఎందుకంటే దీంట్లో ఆయిల్ లేదు, అంటే ఆయిల్ లేకుండా, మసాలా దినుసులు లేకుండా మనకి హెల్దీగా అయిన ఫుడ్ ఇది. కాబట్టి ఇలా కాల్చుకొని తింటే చాలా టేస్ట్గా ఉంది. అవకాశం దొరికితే ఒకసారి ట్రై చేయండి. ఇలాగా చేపలు వేసుకునొచ్చు. నెక్స్ట్ నంతకాయలు, పీతలు ఉన్నాయి కదా, ఇట్లా కాల్చిన తర్వాత చూడొచ్చు. మనము నంతకాయ కాళ్ళు బాగా ఉంటాయి చూడండి, లోపల చేసుకున్నాం కదా. దీనికి కూడా మసాలా తీసుకొని, అంటే మనం కలుపుకున్న ఇలా తింటే చాలా రుచిగా ఉంది. ఇలాంటి ఫుడ్ మీకు ఎక్కడ దొరకదు. అవకాశం ఉంటే ఎప్పుడైనా పల్లెటూరులకు వెళ్తే మీకు అవకాశం ఉన్నప్పుడు తిని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. నంతకాయని ఇట్లా ఓపెన్ చేస్తే, అంటే కాళ్ళు తీసి తినేసాము. నెక్స్ట్ ఇట్లా ఓపెన్ చేసుకొని కాల్చిన వాటిని, నంతకాయలో మనం ఏమైతే మన పార్ట్స్ మామూలు నంతకాయలు ఏమైతే తింటామో వాటిని మనం ఇక్కడ కాల్చుకొని బాగా తింటున్నాం అంతే. ఇట్లా ఉప్పు కారం ఇలా కలుపుకొని టేస్ట్ చేస్తే బాగుంది టేస్ట్. మీరు అంటే ఈ రుచి మీకు నాటకాల రుచి తెలిసిన వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది. నాటకాలు తిన్న వాళ్ళకి అర్థం కాదు. మనం అంటే సముద్ర నాటకాలు ఉండొచ్చు, మామూలు నాటకాయలు నాటకాలు కావచ్చు. ఎవరైనా తిని ఉంటే ఆ టేస్ట్ ఎట్లుంటుందో దానికంటే ఎక్కువ టేస్ట్ దీనికైతే బాగుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.